అందరికీ నమస్కారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో మరి ఆయన బెంగళూరులో కూడా దాదాపు 49 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ మంజూరు కాని పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఆయన ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో ఆయన దాదాపుగా నెల 20 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేరు. యాక్టివ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా యాక్టివ్గా ఒంగోలు పార్లమెంటు పరిధిలో యాక్టివ్గా ముందుకెళ్లేటువంటి లీడర్ కావాలి. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు మీద కూడా ఒంగోలు పార్లమెంటుకు బరిలో నుంచోవటం జరిగింది. అయితే అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా అసెంబ్లీకి పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వారు ఇరువురు కూడా ఓడిపోవటం జరిగింది. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు సీట్ను కూడా కైవసం చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ ఆ సీటును వైసీపీ కైవసం చేసుకోవాలంటే ఒంగోలు పార్లమెంటు మీద కూడా పార్లమెంటు సీట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆది నుంచి కూడా ఒంగోలు పార్లమెంటు సీటుపై మరి వైవి సుబ్బారెడ్డి కూడా గతంలో ఇక్కడ ఎంపీగా కూడా పనిచేయటం జరిగింది. సో ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ ముందుకు సాగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి తోటి వైవి సుబ్బారెడ్డికి ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధం, అదేవిధంగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి విక్రాంత్ రెడ్డిని తీసుకురావాలనే ఆలోచనలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన రాజకీయాల్లో మరి అలాంటి లీడర్ గనక వారసుడుగా అలాంటి లీడర్ కుమారుడు గనక వారసుడుగా వస్తే, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి తొందరపాటు మనిషి కాదు, నిదానస్తుడు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని సానుకూలంగా పొలిటికల్ గా అంటే వైసీపీ పార్టీలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఒకరొకరు ఉన్నా కూడా ప్రశాంతంగా పరిష్కరించగలిగినటువంటి సొల్యూషన్ టేకర్ గా వైవి సుబ్బారెడ్డి గారిని మరి పెద్దాయనగా ఆయన రాజకీయంగా కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో విక్రాంత్ రెడ్డిని ఒంగోలుకు పార్లమెంటుకు తీసుకొచ్చేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే కోణంలో ఒంగోలులో రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే 2024 ఎన్నికలప్పుడే వైవి సుబ్బారెడ్డి మరి విక్రాంత్ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అప్పుడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటువైపు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటువైపు వైవి సుబ్బారెడ్డి మరి ఈ త్రిముఖ ఆ పోరులో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా ఒంగోలు సీటును తీసుకొచ్చుకోవటం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఒంగోలులో వైవి సుబ్బారెడ్డికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో విక్రాంత్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ బరిలో దించుతారు అనే కాన్స్టిట్యున్సీలో మరి యాక్టివ్గా కూడా పాలిటిక్స్ పోషించాలంటే మరి ఒక మంచి మాస్ లీడర్ కావాలి. దాదాపుగా 50 రోజుల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో లేకపోవటం, అదేవిధంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైసీపీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మరి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ, దర్శి కాన్స్టిట్యున్సీ, కనిగిరి, అదేవిధంగా మనకి గిద్దలూరు, కొండెపి ఈ తదితర ప్రాంతాల్లో కూడా యాక్టివ్గా ముందుకు వెళ్తున్నటువంటి వేళ మరి పార్లమెంట్లో కూడా వాయిస్ వినిపించేటువంటి లీడర్ కావాలి. సో విక్రాంత్ రెడ్డికి కూడా రాబోయే రోజుల్లో మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీ వేదిక కానుంటది అనే టాక్ అయితే ఇప్పటికే వినిపిస్తా